డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు, ఆత్మ నమస్కారం. ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇది. ముఖ్యంగా అప్పులు ఉన్నాయి అని బాగా సఫర్ అవుతున్న వ్యక్తులకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈఎంఐస్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ ఉన్నాయి. వీటి నుండి బయటకు రావడానికి యూనివర్స్కి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్, ఒక యాన్షియంట్ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు. ఇది సూపర్స్టిషన్స్ కాదు, మూఢనమ్మకాలు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రతిదానికి ఒక శక్తి ఉంది. ఈ ప్రాక్టీస్ నేను చెప్పినట్టుగా ఈరోజు నైట్ మీరు ఆచరణలో పెడితే గనక, ఇది నైట్ టైం చేయాల్సిన రిచువల్, బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఓకే, చేస్తే గనక ఇమ్మీడియట్గా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి మీ నుండి, మీ ఇంటి దగ్గర నుండి. ముఖ్యంగా అప్పుల నుండి బాగా సఫర్ అవుతున్న వాళ్ళు, ఫినాన్షియల్లీ బ్లాకేజెస్ ఉన్నాయి, స్ట్రగుల్ అవుతున్నాయి, డబ్బులు సంపాదించిన చేతిలో డబ్బు నిలబడట్లేదు, వచ్చిన డబ్బు అలానే వెళ్ళిపోతూ ఉంది. ఆర్ఎల్స్ కొన్ని గోల్స్ ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, వాటికి డబ్బు అవసరము, ఫినాన్షియల్ బ్లెస్సింగ్ కావాలి, అనంత విశ్వ సంపదని ఆకర్షిద్దాం అనుకుంటున్నారు. సో వీటి కొరకు ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఇది మనకి వెల్లుల పాయి అంట, వెల్లుల గడ్డలో తీసిన ఒక పాయి. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎందుకు ఇదే ఉపయోగిస్తాము అంటే, చాలా స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీస్ని మన వరకు రానివ్వకుండా హెల్ప్ అవుతుంది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి హెల్ప్ అవుతుంది. ఫినాన్షియల్ బ్లాకేజెస్, డబ్బు పరంగా ఇబ్బందులు, సమస్యలు ఉంటే అవి మీ నుండి, మీ గృహము నుండి బయటకు పంపించే శక్తి దీనికి ఉంది. ఇది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని డేస్ చేయాలి, ఇది చేయడం ద్వారా మీకు కలిగే లాభాలన్నీ కూడా ఇందులో మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. లాస్ట్ వరకు వీడియోను వాచ్ చేయండి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ మేము చేసున్నాము. మన క్లయింట్స్, మన స్టూడెంట్స్, మన డిసైపుల్స్, మన పరివారం అందరూ చేసున్నారు, అద్భుతాన్ని సృష్టించారు. ముఖ్యంగా అప్పు అనే సమస్య నుండి బయటకు వచ్చారు. అప్పు అనేది నెగిటివ్ టర్మ్, మనం వాడకూడదు ఇన్ జనరల్. విశ్వజ్ఞానం, విశ్వదర్శనంలో అప్పు అన్న వర్డ్ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. సో ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఏదో ఒక కలర్ పెన్తో డెట్ అని రాయండి. పోవర్టీ అని కానీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, పోవర్టీ అని కానీ డెట్ అని కానీ రాయండి. అప్పు అని రాయండి. మీకు వచ్చిన భాషలో, మీకు అర్థమైన భాషలో రాయండి. ఏదో ఒక కలర్ పెన్తో రాయండి. రాసాక దీనికి మీరు ఇంటెన్షన్ని సెట్ చేయాలా, ప్రేయర్ని సెట్ చేయాలా. గాడ్ ఆల్ మైటీకి, యూనివర్స్కి, పంచభూతాలకి, ప్రకృతికి, మదర్ నేచర్కి, ఎంత బ్రహ్మాండానికి మీరు డిక్లేర్ చేయాలా. ఎలా డిక్లేర్ చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ మీద ఇది పెడతారు, దీని మీద రైట్ హ్యాండ్ పెడతారు. ఇవి ఎనర్జీ సెంటర్స్, సెకండరీ ఎనర్జీ సెంటర్స్ అరిచేతుల్లో ఉంటాయి. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి, 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. అందులో సెకండరీ చక్రాస్ అరిచేతుల్లో ఉంటాయి. హీలింగ్ ఎనర్జీస్ ఇందులో ఉంటాయి. ఏం చేయాలా? ఒక వెల్లుల్లిపాయ తీసుకొని, సింగిల్ వన్ తీసుకొని, దీని మీద డెట్, అప్పు ఇలా ఏదైనా మీరు రాసి, ఏదో ఒక కలర్ పెన్తో రాసి లెఫ్ట్ హ్యాండ్లో వేసి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి, గాడ్ ఆల్ మైటీకి, యూనివర్స్కి, పంచభూతాలకి, ప్రకృతికి, దైవశక్తులకి, విశ్వశక్తులకి, ఇంటి ఎలివేల్పుకి, కులదైవానికి, గ్రామదైవానికి మనష, వాచ, కర్మన కృతజ్ఞతలు చెప్తూ, ఇది మనకి నేచర్ ఇచ్చిందే కదా, గాడ్ క్రియేషనే కదా, దీనికి కూడా కృతజ్ఞత చెప్తూ, నాలో ఉన్న, నా గృహములో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిస్ని, అప్పులని, భయాలని, బద్ధకాలని, ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ని, బ్యాడ్ లోన్స్ని, బ్యాడ్ డెట్స్ని, పావర్టీని ఈ క్షణమే నా నుండి, నా జీవితం నుండి బయటకు పంపించేసినందుకు ఎంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, విశ్వానికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాపి వందనములు అని చెప్పి కృతజ్ఞతను వ్యక్తపరచండి, తెలియజేయండి. నాకు ఉన్న అన్ని అప్పులని, అన్ని ఫినాన్షియల్ స్ట్రగుల్స్ని బయటకు పంపించేసినందుకు ఈ ఐటమ్కి కూడా కృతజ్ఞతలు చెప్పండి. గాడ్ ఆల్మైటీకి, యూనివర్స్కి చెప్పండి. అనంత విశ్వ సంపదను నేను ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను అని చెప్పండి. నాకు ఎవ్రీ సింగిల్ మూమెంట్లో హెల్ప్ అవుతున్న యూనివర్స్కి, మదర్ నేచర్కి థ్యాంక్ యూ చెప్పండి. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్. ఇది మనం క్రియేట్ చేసింది కాదు కదా,
గాడ్ క్రియేట్ చేసింది, యూనివర్స్ క్రియేట్ చేసింది. సైన్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని. ఈ ఐటెంకి ఆ ఎనర్జీ ఉంది. ఫినాన్షియల్లీ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, అప్పుల నుంచి బాధపడుతున్న వాళ్ళు, ఈఎంఐస్ ఉన్నాయని బాధపడుతున్న వాళ్ళు, పావర్టీ ఉంది అని సఫర్ అవుతున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తే పటాపంచలు అయిపోతాయి అప్పులన్నీ. ఈఎంఐస్, అప్పులు, ఫినాన్షియల్ బ్లాకేజెస్, ఇబ్బందులు, ముఖ్యంగా ధనము గురించి సఫర్ అవుతున్న వాళ్ళందరూ ఇది చేయాలి. అలా మీరు ప్రేయర్ని చెప్పండి. అనంత విశ్వసంపదను నేను మనస్ఫూర్తిగా గౌరవంతో ప్రేమతో శిరస్సు వంచి నా గృహంలోకి మరియు నా జీవితంలోకి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. డబ్బు నాకు ఒక మంచి మిత్రుడు. నాలో ఉన్న అనంత శక్తి విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేసినందుకు, కుబేరుడిని చేసినందుకు, ఐశ్వర్యవంతుడిని చేసినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతను తెలియజేయండి. మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్, మనీ ఈజ్ డాన్సింగ్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. నేను ఒక గొప్ప ధనాకర్షుడు. ఐఎమ్ ఫినాన్షియల్లీ అబుండెంట్, ఐఎమ్ ఫినాన్షియల్లీ ఫ్రీ, ఐఎమ్ బ్లాస్డ్. గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. మనీ ఈజ్ మై ఎనర్జీ, మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు డబ్బుకి నా సర్వదా కృతజ్ఞతలు. తెలిసి తెలియక ఎంత డబ్బుకి నేను తక్కువ చేసి మాట్లాడితే దయచేసి నన్ను క్షమించు, క్షమాభిక్షను వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను అని డిక్లరేషన్ ఇవ్వండి. యూనివర్స్కి డిక్లరేషన్ ఇవ్వండి, పంచభూతాలకి డిక్లరేషన్ ఇవ్వండి, ప్రకృతికి డిక్లరేషన్ ఇవ్వండి, మదర్ నేచర్కి డిక్లరేషన్ ఇవ్వండి. మనీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ, వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. అండ్ మానవ జన్మ తీసుకున్నామా మనం అర్హులం డబ్బు సంపాదించడానికి, డబ్బుని ఎంజాయ్ చేయడానికి. చాలామంది డబ్బును సంపాదించాక ఎక్కడో దాచిపెట్టిస్తారు, ఎక్కడో ఒక దగ్గర సెక్యూర్ చేసేస్తారు, స్టోర్ చేసేస్తారు, దాచిపెట్టిస్తారు. లిటరల్లీ ఒక జైల్లో పడేసినట్టే. మిమ్మల్ని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్, ఒక 2 డేస్ క్లోజ్డ్ రూమ్లో బంధించేస్తే ఎలా సఫికేట్ అవుతారు మీరు? మనీ అనేది కూడా ఎనర్జీ, అలా స్టోర్ చేయకూడదు. మనీ ఎవాల్వ్ అవ్వాలా, రొటేట్ అవ్వాలా. డబ్బు రాగానే దాచేయడానికి సఫర్ అవ్వద్దు. మనస్ఫూర్తిగా గుండె ధైర్యంతో కృతజ్ఞతలు చెప్తూ, గౌరవిస్తూ, ప్రేమతో ఆహ్వానిస్తూ ఖర్చు పెట్టండి. మనీ ఎవాల్వ్ అవ్వాలా, ట్రాన్స్ఫర్ అవ్వాలా. పర్సన్ టు పర్సన్ మనీ ఎవాల్వ్ అవ్వాలా, ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఖర్చు పెట్టిన ప్రతిసారి థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్ అని చెప్పండి. మనీ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పండి. డబ్బుకు తిరిగి ఖర్చు పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా మళ్ళీ చెప్పండి, తిరిగి మళ్ళీ ఫ్రెండ్స్తో రా అని చెప్పి. మనీకి మళ్ళీ మనీనే ఫ్రెండ్. ఖర్చు పెట్టడానికి భయపడతాం, అందుకే డబ్బు నిలబడదు. ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయండి. ఇలా హాఫ్ అన్ అవర్ ప్రేయర్స్ని, ఇంటెన్షన్ని సెట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ మూన్ లైట్లో ఉంచండి. చంద్రుడి యొక్క కిరణాలు దాని మీద పడాలి. ఎనర్జైజ్ అవుతుంది. అప్పు నెగిటివ్ ఎనర్జీ మీ శరీరం నుండి, మీ గృహం నుండి బయటకు పంపించే శక్తిని చంద్రుడి ద్వారా ఇది పొందుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచాక ఇంటిలోకి తెచ్చేసి సర్క్యులర్ మోషన్లో మీ చుట్టూ రొటేట్ చేయండి. బాడీ మొత్తం రొటేట్ చేయండి. బాడీ మొత్తం సర్క్యులేట్ మోషన్లో బాడీ మొత్తం టాప్ టు బాటమ్ రొటేట్ చేయండి. రొటేట్ చేస్తున్నప్పుడు ఇంటెన్షన్ని సెట్ చేయండి. నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని ఇది తీసేస్తుంది అని గ్రహించండి. ఫినాన్షియల్ బ్లాకేజెస్ అన్నీ నా నుండి తొలగిపోతా ఉన్నాయని భావించండి. అప్పులు, బ్యాడ్ లోన్స్, బ్యాడ్ డెట్స్, ఈఎంఐస్ అన్నీ నా నుండి క్లియర్ అయిపోయాయి. నేను ఫినాన్షియల్లీ ఫ్రీ, నేను ఫినాన్షియల్లీ అబుండెంట్, అనంత విశ్వసంపదను నేను కలిగి ఉన్నాను అన్న భావనతో అలాంటి ఎఫర్మేషన్స్ బయటకు చెప్తూ, ముఖ్యంగా నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, అప్పులు అన్నీ చాలా సులభంగా, సునాయాసంగా బయటకు వెళ్ళిపోయిందని గ్రహించి, అప్పు అన్న వర్డ్ వాడొద్దు, ఎందుకంటే అది నెగిటివ్ వర్డ్, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఫినాన్షియల్లీ ఫ్రీ అని చెప్పండి, అది పాజిటివ్ టర్మ్. అనంత విశ్వసంపదను నేను కలిగి ఉన్నానని చెప్పండి, అది పాజిటివ్ టర్మ్. అలా మీరు సర్క్యులర్ మోషన్లో మీ చుట్టూ రొటేట్ చేయండి. బాడీ మొత్తం రొటేట్ చేయండి. హెయిర్ నుండి బాడీ బాటమ్ వరకు రొటేట్ చేశాక మీ వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో వేసేసి వాటర్ని ఫ్లష్ చేసేయండి. ఫ్లషింగ్ సిస్టమ్ లేదంటే బకెట్తోనో మగ్తోనో వాటర్ని ఫ్లష్ చేసి మీ యొక్క వాష్రూమ్లో ఇది విడిచిపెట్టేయండి. ఎలా అయితే మీ వాష్రూమ్ నుంచి ఇది బయటికి ఫ్లష్ అవుట్ అయిపోతా ఉందో, మీ నుండి, మీ గృహం నుండి సకల నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి, ముఖ్యంగా అప్పులు, ఈఎంఐస్, బ్యాడ్ లోన్స్, బ్యాడ్ డెట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎలా క్లియర్ అయిపోతాయో మీకు తెలియదు. హౌ అన్నది యూనివర్స్ ప్లాన్. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబిలిటీ చేసేదే గాడ్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ. అంత శక్తి ఉంది. వాటర్ని ఫ్లష్ అవుట్ చేశాక వెనక్కి తిరగకుండా మళ్ళీ ఇంట్లోపలికి వచ్చేయండి. వాటర్ని ఫ్లష్ అవుట్ చేసేసాక అది వెళ్ళిపోతున్నప్పుడు చెప్పండి, నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, అప్పులు, ఈఎంఐస్, బ్యాడ్ లోన్స్ అన్నీ బయటకు పంపించేసినందుకు పవిత్రమైన జలానికి సర్వదా కృతజ్ఞతలు. ఈ వెల్లుల్లి పైకి సర్వదా కృతజ్ఞతలు చెప్పండి. ఇట్స్ అన్ ఎనర్జీ, ఇది గాడ్ క్రియేషన్. మీరేమి డిజైన్ చేయలే ఇంట్లో కూర్చుంటూ. యూనివర్సల్ క్రియేషన్, నేచర్స్ గిఫ్ట్, దీనికి ఎనర్జీ ఉంది, నమ్మండి. వాటర్ని ఫ్లష్ అవుట్ చేసేయండి. చేసేసి ఇంట్లోపలికి వచ్చేయండి. వెనక్కి తిరగకుండా లోపలికి వచ్చేయండి.
వచ్చేస్తూ డేని ఎంజాయ్ చేయండి. మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ చెప్పండి. ఇంకా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తే ఒక ప్రమిదలో క్లోవ్స్, 8 లవంగాలు, కర్పూరం, ఒక బే లీఫ్, బిర్యానీ ఆకు వేసి ఇంట్లో ధూపం వేయండి. సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. బ్యాక్ ఎండ్లో అవసరమైతే ఓంకారం మ్యూజిక్ ప్లే చేయండి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్. అప్పుల నుండి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటే ఇది ఇమ్మీడియట్గా చేయండి. ఎస్, ఇది నేను చేయడానికి రెడీగా ఉన్నాను, ఈ రోజు ఇప్పుడే చేస్తానని రెడీగా ఉన్నాను అంటే కనుక కామెంట్లో టైప్ చేయండి ఐ యామ్ రెడీ అని. ఎవరైతే కామెంట్లో ఐ యామ్ రెడీ అని టైప్ చేస్తారో వాళ్ళకి అనంత విశ్వం సహకరిస్తుంది ఈ క్షణం నుండి. మార్క్ మై వర్డ్స్. అండ్ చాలామంది సఫర్ అవుతున్నారు. అనుకున్న వాళ్ళకి ఇది షేర్ చేయండి. మన ఫ్యామిలీస్కి, మన వాట్సాప్ గ్రూప్స్లో, వాట్సాప్ స్టాటస్ల్లో, మన ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇది మూఢనమ్మకం కాదు, సూపర్ స్టిషన్ కాదు, ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. దానికి ఒక ఎనర్జీ ఉంది. ఆ వెల్లుల్లిపాయకి ఎనర్జీ ఉంది. ఇట్ 100% రిజల్ట్ వస్తుంది. అండ్ అలానే విశ్వానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఆర్ ఎల్స్ మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, ఇబ్బందులు ఏమున్నా కామెంట్స్లో టైప్ చేయండి. ఐ హ్యావ్ ఎ సపరేట్ టీమ్, అది నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందిస్తాను అని చెప్పి మాటిస్తూ సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్, కెరియర్ మేనిఫెస్టేషన్, ఒక స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, హౌస్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ ఫీల్డ్లో గ్రో అవ్వడానికి, పొలిటికల్గా గ్రో అవ్వడానికి, జాబ్ పరంగా గ్రో అవ్వడానికి అన్ని సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. కలుద్దాం.